ఇస్తాడు, ఎమానం పెట్టుకుంటే ల్యాండ్ ఉండాలని ఇందాక చెప్పాను నేను. ఏ పాలుగారికి అవ్వలేదా? అంటే మీకు వద్దండి, మా వద్దు అమ్మ. కొంతమంది కావాలనుకుంటే కేపాల్ గారు కావాలనుకున్నాడు, ఎత్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. మనకి విమానం ఎందుకంటే బాబు చిన్న కారు ఉంటే చాలు అనుకోవచ్చే. తప్పులేదు. మీకు అవసరమైతే అని చెప్పాను, భోగం నిమిత్తం కాదు, అవసరం నిమిత్తం అడిగితే దేవుడు ఇస్తాడు. ఏమవుతాడా అమ్మా? కేపాలు ఏదన్నా ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోతారు మీరు. ఎప్పుడు ఎక్కడ ఉండాలో తెలదో కేపాల్లాగా. మీరు విమానం వచ్చే వరకు ఉంటే డేట్ ఉండాలి, టైం ఉండాలి. అదే సొంత విమానం ఉందంటే అంత స్టేజ్ వస్తే ఆయనకు అవసరం కాబట్టి ఇచ్చాడు. కొంతమందికి అవసరం కాబట్టి దేవుడిచ్చాడు. అందరికీ ఇస్తాడని చెప్పట్లేదు, అవసరాన్ని బట్టి మీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అంతే కదండి స్వర్ణలత గారు? అమ్మా, తీరుస్తాడు తీర్చడా? దేవుడు అవసరాలు తీరుస్తాడా తీర్చడా? తీరుస్తాడా? ఎన్ని అవసరాలు తీరుస్తాడు. ఒక ఆవిడ అందే, ఉండడానికి ఇల్లు అడిగానండి అమ్మ, కొద్ది పేడ అడిగానండి, దొడ్డు అడిగానండి, తుడ్డానికి పిల్లలను కూడా అడిగిందంట. అంటే ఎవరో కోళ్ళే. అన్నీ ఇచ్చాడండి అందంట. అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు గుడిమానేసింది, కానుకలు పంపిస్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. కానుకలా ఆవిడ హృదయం ఆ దేవుడికి కావాల్సిందే. దేవుడికి మహిమ కలుగును. ఏది ఆశించినా ఇచ్చే దేవుడు ఆయన. నువ్వు అడిగిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయుస్సును అడిగాడు, ఇచ్చాడు. నాకు ఇచ్చాడు. ఆరోగ్యం వరకు, ఆరోగ్యం కాడి నుంచి ప్రతి అవసరాన్ని తీర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను, ప్రభువా బండి మీద వెళ్తున్నాను, బాగా వచ్చిన వర్షం వచ్చేస్తుంది ఆయన, ఇంక ఇబ్బంది లేకుండా తడకుండా చిన్న బండి అన్నాను. అన్ని కారులో ఆగిపోతుంది కానీ ఆ కారు ఆగదు. ఆగినా నేను తెచ్చేస్తాను. గొప్ప చిత్రం ఏంటో తెలుసా? ఆగినాది నా దగ్గర వచ్చేసి కురిపించేసాడు. ఆ మెకానిక్ అంటున్నాడు, మీకు ఇది బలా అచ్చు వస్తుంది అంటున్నాడు. అచ్చు రావడం కాదు, ఇటు మెకానిక్ దగ్గర ఇటుకు వెళ్ళిపోతే ఆడికి ఆశ్చర్యమే కదా. ఇది అచ్చు వచ్చేది అంటున్నాడు. అచ్చు కాదురా బాబు, ఇది ఎవరి కృప? దేవుడు కృప. అందుకే మనం దేవుడి మహిమని ఎవరికి ఇచ్చేస్తే నాకు అసలు ఒప్పుకోదండి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి దీనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అడిగిన దానికి ఎక్కడ ప్రతిఫలం పడదు. ఇదంతా శాస్త్రం కాదండి. ఇల్లు, బళ్ళు, ఆరోగ్యం, వయసు, పిల్లలు పెళ్లి చేసిన తర్వాతన్నా, వయసు అంతా అయిపోయిన తర్వాత అన్నప్పుడన్నా, ఎప్పుడొకప్పుడు ఎక్కడ పోవాలి? ఈ లోకం విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత పరలోకం అనే బహుమానాన్ని ఇస్తాడా, నిత్య జీవం ప్రతిఫలంగా ఇస్తాడా. దేవుడికి మహిమ కలుగును గాక. పరలోకాన్ని ఒకటే దేవుడు పరలోకం ఇస్తాడండి. ఈ లోకంలో ఏది లేకపోయినా ఈ లోకంలో అన్నీ కూడా ఇస్తాడా. దానికి సాక్ష్యం నేను, మీలో కొంతమంది. అమ్మా, ఎత్తాడు ఎవడ సారును? తప్పకుండా ఎత్తాడు. వీళ్ళ నాన్నమే గొప్ప సాక్ష్యం. అన్నీ ఇస్తే దేవుడు దూరం అయిపోవచ్చు కదా. అన్నీ ఇస్తే వీళ్ళ వదిన దూరం అయిపోయింది. దూరం అయిపోలేదు. ఉద్యోగం ఇచ్చే వరకు చాలా నమ్మకంగా ఉంది. ఒక సంవత్సరం, 2 సంవత్సరాల నమ్మకం, 2-3 సంవత్సరాల నమ్మకం, చాలా నమ్మకం. పెన్నొక ప్రార్థన, దీనికి ప్రార్థన, ఇంకో దానికి ప్రార్థన, వాక్యానికి దూరం అయిపోయింది. అంతే, RSSలకు లింక్ అయింది. నీకు వాక్యం లేకపోతే ఎవరికన్నా లింక్ అయిపోతావు కదా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యం ఉంటే అప్పుడు ఆ శక్తి ఏంటో తెలుస్తుంది నీకు, ఆ బలం అంటో తెలుస్తుంది. లేకపోతే పాస్టర్ గారిని అడగాలి, ఎలా అంటున్నారని అడగాలి. దేవుడికి మహిమ కలుగును గాక. కానీ అన్నీ తెలిస్తే సారమ్మ గారు ఏం చదువుకోలేదు. నిజంగా నడుస్తూ పోవాలనుకుంది. పడుకుని పోయిందామో నడుస్తూ పోయిందా, బాత్రూమ్కి వెళ్ళి కూర్చుందంట, షారునే తీసుకెళ్ళిందంట. అదండి దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకేం కోరుకుందో తెలుసా? ఇంకా పాస్టర్ గారు నాకేది తక్కువ రాకూడదు, నాకు సమాధి పెట్టే కావాలి. గుంటూరు వెళ్ళిన పాస్టర్ గారిని వచ్చేసానండి. మీరు తెలుసా అండి, రాజమండ్రిలో పడుకోవాలి, గుంటూరులో పడుకోవాలి. కానీ ఏం చేశానో తెలుసా? కరెక్ట్గా 2 అయింది.
నా దగ్గరికి రామిరెడ్డి గారు ఇంకొకరు ఎవరు కానీ వచ్చారు. ఇప్పుడు ఇచ్చి రావంటే తెల్లవారుజామున రండి పాస్టర్ గారు అని అన్నారు. రాజు గారు, బుజ్జిబాబు గారు ఎవరో మొత్తానికి రామచెట్టి ఈయనని బుజ్జిబాబు గారు వచ్చారు, రాజు గారు కాదు. ఎవరు చచ్చిపోయినప్పుడు వచ్చారంటే కమిషనర్ ఆయన చచ్చిపోయినప్పుడు రాజు గారు వచ్చారు. చాలా సంతోషం ఉంటుంది. నాతో ఇంకో పాస్టర్ గారు, గుంటూరు వెళ్ళి వచ్చిన పాస్టర్ గారు అన్నారు. ఇద్దరం కార్యం చేసాం. ఎలా పోయింది, ఎలాగ చనిపోయారమ్మ అడిగితే నాదు. ఆవిడ ఏం ప్రార్థన చేసుకుంది. ఇంకోటి తెలుసా, ఆవిడ ఎవరిని డబ్బులు అడిగేది కాదు. కాళ్ళతో రాజు గారిని అడగండి. నిజంగా డబ్బులు లేకపోయినా ఎవరో రెండు రకాల టిఫిన్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరో కనపడలేదు నాకు. ఎన్ని రకాలండి? రోజుకి 2 రకాలు. ఆ 2 రకాల టిఫిన్ నేను తిన్నాను కాబట్టి. ఆనందం నువ్వు తినలేదా? దైవకృప గారు తినలేదా? ప్రశాంతి తినలేదా? ఒక్కోసారి దైవకృప గారు, ఒక్కోసారి ప్రశాంతి, ఒక్కోసారి ఆవిడ తెచ్చేసేది. నేను తిన్నప్పుడు నేను ఇలా ఎదురుకుంటా తిన్నాను. పాపం వద్దన్న ఎప్పుడు ఎవరికొరకు పెట్టేవాళ్ళం. అందరూ తినకపోవచ్చు, కానీ ఎలా పోషింపబడింది అంతేనండి. దేవుడు ఏ తక్కువ చేయడు. ఎవరు లేకపోయినా, ఏ ఆదాయం లేకపోయినా దేవుడు ఏదో ఒక ద్వారం తెరిచి నీ అవసరాలు తీర్చగల శక్తి, నువ్వు చేసేదానికి, నువ్వు ప్రార్థించేదానికి ప్రతిఫలం ఇవ్వగలడా? దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఏం చేసినా మన కోసమండి. అమ్మ ఏం చేసినా మన మేలు కోసమే. ఎరా ఆ బిడ్డను నేను అంటున్నాను, అలా ప్రభు రాజ్యాన్ని తీసుకోవడం మన మేలే. ఇంకా ఎంత బాధపడతావో, ఎంత దుఃఖపడతావో. కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు మనకు తెలియదు. దేవుడు మేలు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. లాస్ట్ బహుమానం ఏంటి చెప్పండి? పరలోకం. పరలోకాన్ని